హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళండి నేను లెగ్ పీసులు అయితే ఫ్రై చేస్తున్నానండి. ఇదిగోండి, ఒక 5 అయితే లెగ్ పీసులు తీసుకున్నాను. దీన్ని అయితే శుభ్రంగా కడుక్కొని ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి. చూడండి, దీనికైతే ఇప్పుడు మసాలా బాగా పట్టించాలండి. పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి. ముందుగా అయితే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. 2 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నానండి. మీరు సరిపడా వేసుకోండి. స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే మిక్సీ పెట్టి పక్కన పెట్టానండి. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుంటున్నానండి. దీన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన పెట్టుకోవాలండి. మసాలా అంతా బాగా పట్టించాలి. లెగ్ పీసులు అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అందుకని వాళ్ళైతే పిల్లల కోసం లెగ్ పీసులు అయితే చేస్తున్నానండి. ఇవ్వండి, దీన్ని అయితే బాగా కలిపి పక్కన పెట్టుకుందామండి. ఒక నిమ్మకాయ చెక్క అయితే ఇందులో పిండుతానండి. దీన్ని అయితే ఇలాగ ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ మసాలా అంతా ఘాట్లోకి వెళ్ళేలాగా బాగా మ్యాగ్నేట్ చేయాలండి. నిమ్మ చెక్క అయితే పిండుతున్నానండి. దీని ఒక హాఫ్ అన్ అవర్ బాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటే మసాలా అంతా బాగా పడుతుందండి దీనికి. అప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెడతానండి. సండే వచ్చిందంటే పిల్లలకి ఏదో ఒకటి చేయాలి కదండి. ఇవ్వండి, హాఫ్ అన్ అవర్ అయిందండి, కలిపి పక్కన పెట్టాను. మసాలా అంతా చూడండి ఎలా పట్టిందో, బాగా పట్టింది కదండి. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నానండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పోసానండి. ఆయిల్ పెట్టాను. కొద్దిగా ఆయిల్ వేడయ్యాక ఇప్పుడైతే వేసుకుంటాను. సండే వచ్చినప్పటికి పిల్లలకి ఏదో ఒకటి రెడీ చేసి పెట్టాలండి. ఇంటి దగ్గర ఉంటారు కదా, అందుకని ఏదో ఒకటి కావాలని అంటారు. మనం పిల్లలకి ఏదో ఒకటి అలా వండి పెడుతూ ఉండాలి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా అయితే ఇవన్నీ 2 వేసుకుంటున్నాను. ప్లేస్ ఉంది, ఇంకొకటి కూడా వేస్తున్నాను. 3 వేస్తాను. మీడియంలో పెట్టి బాగా ఉడుకుద్దండి. మీడియంలో పెట్టి ఉడికించాలి. మూడోది కూడా వేస్తున్నానండి. ఇలా మీడియంలో పెట్టి బాగా ఫ్రై చేయాలండి. మంచి టేస్టీగా ఉడుకుద్ది. టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కేఎఫ్సి అయినా లేకపోతే ఇలా చికెన్ ఫ్రై అయినా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. బాగా నచ్చుద్ది పిల్లలకి. చేత్తో పట్టుకొని తినడానికి బాగా ఇష్టపడతారు. ఒక పక్క అయితే బాగా ఫ్రై అయ్యిందండి, చూసారా? ఇప్పుడు రెండో వైపు తిప్పుదామండి. ఇంకోండి, ఎంత బాగా ఫ్రై అయిందో చూడండి. బాగా వేగిందండి చికెన్ ఫ్రై. మనం ఇది పిల్లలకి ఇష్టంగా అప్పుడే అన్నంతో పాటు తినొచ్చండి. చారు పెట్టి ఇలా చారు వేసి పిల్లలకి అన్నం, ఇది లెగ్ పీస్ చేత్తో పట్టుకొని తింటూనే ఉంటారండి. మనం అన్నం కూడా పెట్టి వచ్చి తినేస్తారు. అన్నం తింటూ తినేస్తారండి.
అంత టేస్టీగా ఉంటుంది లెగ్ పీసు. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో చెప్పండి. ఇదైతే ఫ్రై అయిపోయిందండి, చూడండి ఎంత క్రిస్పీగా ఫ్రై అయిందో, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను. ఇంకా 2 ఉన్నాయి కదండి, ఇవి తీసేసాక అవి కూడా వేస్తాను. మా పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఇవ్వండి, ఇంకా 2 ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై అవుతూ ఉంటుందండి. ఇవ్వండి, ఇవి కూడా 2 ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందామండి. కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో చెప్పండి ఖచ్చితంగా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేస్తారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇవ్వండి లెగ్ పీసెస్. ఇప్పుడైతే నేను మా పాపకైతే రైస్ పెట్టానండి, చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఈ 4 పీసులు కదండి, ఇంకో పీస్ ఇదిగోండి ప్లేట్లో వేసి చారు వేసి అన్నం పెట్టాను పాపకి. అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.